నమస్తే. వెల్కమ్ టు బీఆర్కే మనీ కంట్రోల్. నేను దేవిక. ఇప్పుడు మనతో పాటైతున్నారు డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు చాలామంది మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే డౌట్స్ ఉంటాయి. అసలు ఎలా ఇన్వెస్ట్ చేయాలి సార్? ఇఫ్ ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి డాక్యుమెంట్స్ క్యారీ చేయాలి? డిమాట్ అవసరం అంటారా సార్? వెరీ ఇంపార్టెంట్, అంటే అందరికీ కామన్గా వచ్చే సందేహం అనమాట ఇది. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏదో డిఫికల్ట్, ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే చాలా కష్టం అనుకుంటాము, కానీ కాదు. వెరీ సింపుల్. దీనికి ఎటువంటి డిమాట్ అవసరం లేదు. ఇప్పుడు అంతా ఆన్లైన్ ద్వారానే చేసుకోవచ్చు. మనకు కావాల్సిందల్లా ఓన్లీ ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి, ఆధార్ అండ్ పాన్ లింక్ అయి ఉండాలి, బ్యాంక్ అకౌంట్కి కూడా పాన్ లింక్ అయి ఉండాలన్నమాట. సో ఈ బేసిక్ ఈ చాలా అందరికీ ప్రతి ఒక్కరికి ఉండే డాక్యుమెంట్లు ఇది. వీటి కోసం సపరేట్గా ఎటువంటి డాక్యుమెంట్లు కానీ ఎటువంటి డాక్యుమెంటేషన్ ఎటువంటి అవసరం లేదనమాట. ఈ సింపుల్ ఒక బ్యాంక్ అకౌంట్, ఆధార్, పాన్, ఈ మూడు ఉంటే సరిపోతాయి. దీంతోపాటు ఏంటంటే ఒక వర్కింగ్ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్. అది కూడా మనది. ఈమెయిల్ ఐడి మనది లేకపోయినా మన అబ్బాయిదో మన ఫ్యామిలీ మెంబర్తో కూడా పెట్టుకోవచ్చు. సెల్ఫ్ ఉంటే మంచిది, సెల్ఫ్ లేకపోయినా ఎటువంటి ఇబ్బంది లేదు. సో మ్యూచువల్ ఫండ్ ఎలా చేయాలి అని అంటే వెరీ సింపుల్. ఫస్ట్ థింగ్, ఇన్వెస్ట్ చేయాలంటే ఒక కేవైసీ ఉండాలా. సో దీనికోసం అకౌంట్ ఓపెన్ చేయడానికి ఇప్పుడు చాలా యాప్స్ కూడా వచ్చాయి. ఆల్సో డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, అడ్వైజర్స్ ఉంటారు. సో ఎవరి సహాయమైనా తీసుకోవచ్చు. ఆర్ మీకు కొంచెం మనకి టెక్నాలజీ మనకు అర్థమవుద్ది, మనమే యాప్ ద్వారా చేద్దాం అనుకుంటే యాప్ ద్వారా కూడా చేసేవాళ్ళు ఉన్నారు. సో యాప్ ద్వారా కూడా సింపుల్గా మనం కేవైసీ ఫస్ట్ టైం క్రియేట్ చేసుకొని, సో కేవైసీ అంటే నథింగ్ బట్ ఏంటంటే 2 రిజిస్ట్రాలు ఉన్నాయి, క్యామ్స్ అండ్ ఆల్సో కే ఫిన్టెక్ అని. 2 చోట్ల ఎక్కడైనా పర్లేదు. మన ఈ ఆధార్, పాన్, కేవైసీ ఫాము, దాంతోపాటు ఒక ఫోటోగ్రాఫ్, ఇది ఫిజికల్గా అయితే, ఇవన్నీ ఫిజికల్గా అయితే ఫోటోగ్రాఫ్ అవన్నీ ఇచ్చేస్తే వన్ టైం ఒక కేవైసీ రెడీ అవుతుంది. ఆధార్తో పాటు వెరిఫై అయిపోయిందంటే, వ్యాలిడేషన్ అయిపోయిందంటే ఇంకా ఇన్వెస్ట్మెంట్ రెడీ అనమాట. ప్రతిసారి చేయాల్సిన అవసరం లేదు. లెట్స్ సే మనం మొదటిసారి ఒకసారి కేవైసీ చేసాము, అంత రెడీగా ఉందంటే ఇంకా మళ్ళీ ఎప్పుడు ఫ్యూచర్లో ఎటువంటి కంపెనీలో, ఎటువంటి మ్యూచువల్ ఫండ్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసినా నువ్వు ప్రతిసారి ఇంకో కొత్తగా ఈ డాక్యుమెంటేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మన పాన్ నెంబర్ డీటెయిల్స్ ఫిల్ చేస్తే చాలు. ఇంకా సేమ్ డిజిటల్గా ఎవరైతే ఆన్లైన్ ద్వారా యాప్ ద్వారా చేసేవాళ్ళంటే మోస్ట్ ఆఫ్ ద యాప్స్ కూడా ఆన్బోర్డింగ్ ఈజీగానే చేశాయి. సేమ్ మన ఆధార్, పాన్ నెంబర్ తీసేసుకొని వెబ్ క్యామ్ ద్వారా ఫోటో క్యాప్చర్ చేసుకొని ఆధార్ వ్యాలిడేషన్ చేసుకొని దాని ద్వారా కూడా కేవైసీ చేస్తూ ఉన్నాయన్నమాట. సో 2 రకాలు కూడా చేయొచ్చు. బట్ ఫిజికల్ కేవైసీ చేస్తే ఏంటంటే ఎటువంటి లిమిట్స్ లేకుండా ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా కానీ ఇబ్బంది ఉండదన్నమాట. సో మన కొద్దిమంది, చాలామంది ఈ మధ్యలో ఇటువంటి రకరకాల ఇన్వెస్ట్మెంట్ యాప్స్ వచ్చాయి, డీమ్యాట్ యాప్స్ వచ్చాయి, దాని ద్వారా కూడా చేసేవాళ్ళు ఉన్నారు. సో అలా చేసుకోవచ్చు. ఆర్ మనకి ఎటువంటి నాలెడ్జ్ లేనప్పుడు ఏంటంటే ఒక అడ్వైజర్ కానీ ఒక డిస్ట్రిబ్యూటర్ ద్వారా హెల్ప్ తీసుకుంటే ఏంటంటే వాళ్ళే మీకు అవన్నీ చేసి పెడతారు. సో వన్ టైం అయిపోయిందంటే నెక్స్ట్ ఇన్వెస్ట్ ఎలా చేయాలి అంటే, ఒకసారి కేవైసీ ఉంది అంటే మనకు కావాల్సిన ఫండ్ సెలెక్ట్ చేసుకుని ఆ ఫండ్లో మనము ఏ మోడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, మన మోడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లంసమా ఆర్ ఎస్ఐపి ద్వారానా అనేది సెలెక్ట్ చేసుకొని ఆ స్కీమ్లో కూడా ఏంటంటే మల్టిపుల్ టైప్స్ ఉంటాయి. గ్రోత్ అని, ఐడిసిడబ్ల్యూ అని మల్టిపుల్ రకాలు ఉంటాయి. దాన్ని బట్టి చాలామంది గ్రోతే అవసరం, చాలామందికి అది సెలెక్ట్ చేసుకున్నాక ఇందులో కూడా 2 రకాల ఫండ్స్ ఉంటాయి. రెగ్యులర్ అని ఉంటుంది, డైరెక్ట్ అని ఉంటుంది. రెగ్యులర్ అంటే ఒక డిస్ట్రిబ్యూటర్ ద్వారా ఆర్ ఒక అడ్వైజర్ ద్వారా ఆర్ ఒక బ్యాంక్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తే రెగ్యులర్ ఫండ్స్ అనమాట. అలా కాకుండా ఎవరికైతే కొంచెం నాలెడ్జ్ ఉందో, ఎవరికైతే కొంచెం అవగాహన ఉందో అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు ఇట్లాంటి యాప్స్ ద్వారా కానీ డీమ్యాట్ ద్వారా కానీ డైరెక్ట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. డైరెక్ట్ ఫండ్స్లో చేసినప్పుడు ఏంటంటే నీకు ఎటువంటి హెల్ప్ ఉండదన్నమాట. ఏమన్నా ఇబ్బందులు వచ్చినా నీవే అంటే నీ సొంతంగానే సాల్వ్ చేసుకోవాలి తప్ప నీకు అటువంటి ఎవరు అడ్వైజ్ కానీ హెల్ప్ చేసేవాళ్ళు ఉండరు. సో అది ఎవరికైతే నాలెడ్జ్ ఉందో, డూ ఇట్ యువర్ సెల్ఫ్ అంటారు, డిఐవై ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్ ద్వారా వెళ్ళొచ్చు. కాకపోతే ఎవరికైతే అవగాహన లేదు, నాలెడ్జ్ లేదు మ్యూచువల్ ఫండ్ పైన, వాళ్ళకి ఏంటంటే ఒక అడ్వైజర్ ద్వారా వెళ్తుంటే అంటే నీ పర్పస్ ఏంటి, దాన్ని బట్టి నీ రిస్క్ ప్రొఫైల్ ఏంటి అనేది ఫస్ట్ వాళ్ళు చూసుకొని దాన్ని బట్టి నీకు ఎటువంటి ఫండ్స్ బెటరు అండ్ మీ డాక్యుమెంటేషన్ నుంచి ప్రతిదీ కూడా వాళ్ళే చేస్తారు. వాళ్ళే నీకు స్టేట్మెంట్ పంపిస్తారు. కావాలంటే వాళ్ళదే యాప్ ఉంటుంది, వెబ్సైట్ ఉంటుంది, ఆ మ్యూచువల్ ఫండ్ లాగిన్స్ కూడా. మీకు ఎటువంటి ఎప్పుడు సందేహాలు ఉన్నాయంటే అడ్వైజర్ కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ ఉన్నారంటే ఒక కాల్ చేస్తే వాళ్ళే హెల్ప్ చేస్తారనమాట. సో అది తేడా ఆ రెగ్యులర్కి డైరెక్ట్కి. సో ఆ రెండులో ఏది సెలెక్ట్ చేసుకున్నాక
మన అకౌంట్ కూడా బ్యాంక్ అకౌంట్ కూడా మనము సెలెక్ట్ చేసుకుంటే సో దానికి కూడా ఏంటంటే ఐదర్ ఒక క్యాన్సల్ చెక్ కానీ బ్యాంక్ స్టేట్మెంట్ కానీ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అది ఇచ్చేస్తే అది కూడా వన్ టైమే, ఆ తర్వాత నెక్స్ట్ టైం నుంచి ఆటోమేటిక్గా మ్యాప్ అయి ఉంటుంది. అది చేశాక మనం పేమెంట్ ఆప్షన్స్ కూడా రకరకాలు ఉన్నాయి. కొన్ని నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ ఉంది, కొన్ని యూపీఐ ఆప్షన్ ఉంది, ఆర్ ఎస్ఐపి అయితే ఒక వన్ టైం మనం దానికి కూడా లింక్ చేసేసామంటే తర్వాత ఆటోమేటికలీ బ్యాంక్ ఆథరైజేషన్ ఇస్తే ఎవ్రీ మంత్ మనం అనుకున్న డేట్కి ఎస్ఐపి అయితే ప్రతి మంత్ వస్తుంది. లంసమ్ అయితే మనం ఒకేసారి ఎంత అనుకున్నామో అంత అమౌంట్ ఎంటర్ చేసుకొని చేస్తే ఆటోమేటికలీ బ్యాంక్కి వెళ్ళిపోతుంది లింక్. అక్కడ మన లాగిన్ అయిపోయి నెట్ బ్యాంకింగ్ లాగిన్ అయ్యి డబ్బులు పే చేసేస్తే నెక్స్ట్ డే యూజువల్లీ ఏమవుతుందంటే మ్యూచువల్ ఫండ్లో ఇమ్మీడియట్గా మన ఇన్వెస్ట్మెంట్ యాప్లో కనబడవు. ఎందుకంటే డబ్బులు వెళ్ళి అక్కడ మ్యూచువల్ ఫండ్ వాళ్ళకు కూడా రియలైజ్ అవ్వాలి. సో యూజువల్లీ 1 to 2 days పడుతుంది, నెక్స్ట్ డే కానీ ఆ తర్వాత మర్నాడు మన ఫోలియో అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. బ్యాంకుల్లో ఏంటంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంటుంది, ఇక్కడ ఫోలియో నెంబర్ అని ఉంటుంది. సో ప్రతిసారి ఒక మ్యూచువల్ ఫండ్లో మనము ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు కావాలంటే ఒకటే ఫోలియోలో రకరకాల స్కీమ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఆర్ ప్రతిసారి కూడా కొత్త ఫోలియోలో కూడా చేసుకోవచ్చు, మన ఇష్టం. సో ఒక ఫోలియో ఈజ్ ఈక్వల్ టు ఒక బ్యాంక్ అకౌంట్ అనమాట. అందులో మనం ఇన్వెస్ట్ చేసిన రోజు ఆ మ్యూచువల్ ఫండ్కి ప్రతి యూనిట్ అని ఉంటుంది. ఆ యూనిట్ వాల్యూ అంటే నెట్ అసెట్ వాల్యూ అంటారు. ఆ రోజు వాల్యూని బట్టి మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ బట్టి ఎన్ని యూనిట్స్ అలాట్ అవుతాయి అన్నమాట. ఆ అలాట్ అయిన యూనిట్స్ మన ఫోలియోలో కనబడతాయి. ఎగ్జాంపుల్, ఒక లార్జ్ క్యాప్ ఫండ్ ఉంది, దాని యూనిట్ వాల్యూ 100 రూపాయలు ఉంది. మనం చేసాము 10,000 రూపాయలు చేసాం. 10,000 రూపాయలు చేసినప్పుడు ఆ చేసిన రోజు 100 రూపాయలు ఉంటే ఒక 100 యూనిట్లు మన ఫోలియోలో కనబడతాయి. సో ఈ యూనిట్స్ని లెట్సే ఒక 1 మంత్ తర్వాత 101 అయింది ఒక్కొక్క యూనిట్ వాల్యూ. అంటే 101 × 100 యూనిట్లు అంటే నీ ఇన్వెస్ట్మెంట్ ఒక 100 రూపాయలు పెరిగినట్టు, 1% పెరిగినట్టు. సో దట్ ఈస్ హౌ ఇది నీ ఇన్వెస్ట్మెంట్ పెరగడం. అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ అంటూ రాదు యూజువల్లీ ఈక్విటీ వాటిల్లో. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్సే కానీ ఈవెన్ డెట్ మ్యూచువల్ ఫండ్లో కూడా నీ యూనిట్ వాల్యూ పెరుగుతుంది తప్ప నీకు ఒక అడిషనల్ ఇంట్రెస్ట్ అనో లేకపోతే ఎటువంటి డివిడెండ్ అనో కాకుండా నీ యూనిట్ వాల్యూ పెరుగుతుంది. ప్రతిరోజు ఈవినింగ్ అప్డేట్ అవుతుంది అనమాట. అండర్లయింగ్ ఇన్వెస్ట్మెంట్లే ఉన్నాయి. సపోజ్ అది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అయితే ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేస్తారు, అది డెట్ మ్యూచువల్ ఫండ్స్ అయితే బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ప్రతిరోజు బాండ్ ప్రైజింగ్ బట్టి అటు ఈక్విటీ ప్రైజింగ్ని బట్టి ఈవినింగ్ 10 వరకు ఆ స్కీమ్ యొక్క వాల్యూ టోటల్లీ ఎంత ఉందో డిటర్మైన్ అవుతుంది. దాన్ని డివైడెడ్ బై నంబర్ ఆఫ్ యూనిట్స్ ఆ రోజుని బట్టి చూసుకుంటే ఎన్ఏవి వస్తుంది. ఆ ఎన్ఏవి పబ్లిష్ అవుతుంది, అది నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మన వాల్యూ ఏందో తెలుస్తుంది అనమాట. సో ఇది ప్రాసెస్. దీంట్లో కూడా ఏంటంటే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశాక మనం ట్రాక్ చేసుకోవడానికి ఒకటి మ్యూచువల్ ఫండ్ వెబ్సైట్, ఏదైతే కంపెనీ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేసాం. సో హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్లో చూసుకోవచ్చు, వాళ్ళ యాప్లో చూసుకోవచ్చు, మీకు డిస్ట్రిబ్యూటర్ ఉంటే డిస్ట్రిబ్యూటర్లో చూసుకోవచ్చు, ఆర్ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ యాప్ ద్వారా చేస్తే ఆ ఇన్వెస్ట్మెంట్ యాప్ ద్వారా చూసుకోవచ్చు. అండ్ క్యామ్స్ అని ఏదైతే నేను కేఫిన్టెక్ అన్నాను రిజిస్ట్రార్స్, వాటిలో యాప్స్ ఉంటాయి, వాటి ద్వారా ఎక్కడ వ్యూయింగ్ చేసినా కూడా మీ ఇన్వెస్ట్మెంట్ సేమ్ అదే ఇన్వెస్ట్మెంట్ అదే ఫోలియో నెంబర్ అంతే కనబడుతుంది అన్నమాట. సో దేని ద్వారానే ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. సో మనకి యాజ్ ఎ ఇన్వెస్టర్ రకరకాల ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో ఈ ప్రాసెస్ ఓవరాల్గా ఇది మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ తర్వాత ట్రాకింగ్ చేసుకునే ప్రాసెస్. ఓకే, రైట్. సో ఇప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఏ టైప్స్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి సార్? సో బ్రాడ్గా ఏంటంటే ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే అందరూ అనుకుంటా మ్యూచువల్ ఫండ్స్ అంటే ఒక రకమైన ఫండ్స్ అంతే ఒకే రకం, కానీ బట్ ఏంటంటే దీనిలో అట్లీస్ట్ ఒక 45 నుంచి 50 రకాల మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఓకే. కాకపోతే అంటే ఏంటంటే 3 బ్రాడ్ కేటగిరీస్. ఒకటి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, ఎక్కువగా మనం డిస్కస్ చేసేది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. అంటే ఈక్విటీ అంటే పేరులోనే ఉంది, ఇవి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్ అనమాట. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్ని ఈక్విటీ అంటాము. ఇంకోవైపు చివరి వైపు స్పెక్ట్రంలో చూసుకుంటే డెట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే బాండ్స్, గవర్నమెంట్ బాండ్స్ అయి ఉండొచ్చు, పబ్లిక్ సెక్టర్ బాండ్స్ అయి ఉండొచ్చు, ఆర్ ప్రైవేట్ బ్యాంక్స్ అయి ఉండొచ్చు, ప్రైవేట్ బాండ్స్ అయి ఉండొచ్చు. ఇటువంటి బాండ్ ఇన్వెస్ట్మెంట్లో చేసేవి అవి బాండ్ ఆర్ డెట్ మ్యూచువల్ ఫండ్స్ అంటాము. కాంబినేషన్ కూడా ఉంటాయి, దాన్ని హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ అంటాం. సో బ్రాడ్గా 3 రకాలు ఉంటాయి. ఈ బ్రాడ్గా 3 రకాల్లో కూడా ఈక్విటీలో కూడా ఒక 30 రకాలు ఉన్నాయి, హైబ్రిడ్లో కూడా ఒక 10 రకాలు ఉన్నాయి, డెట్లో కూడా ఒక 15-20 రకాలు ఉన్నాయి అన్నమాట. సో ఈక్విటీ, డెట్,
హైబ్రిడ్ ఎవరికి అనేది ఫస్ట్ సింపుల్గా ఏంటంటే యూజువల్లీ ఏంటంటే డెట్ లోవర్ రిస్క్ జనరల్గా, ఎందుకంటే అక్కడ ఈక్విటీలో మార్కెట్లో వొలటిలిటీ అంత ఉండదు. అక్కడ మనము బాండ్స్లో పెడుతున్నాం కాబట్టి ఆ బాండ్స్లో కూడా ఏంటంటే లాంగ్ టర్మ్, మీడియం టర్మ్, ఆల్సో కార్పొరేట్ బాండ్ అని, షార్ట్ డ్యూరేషన్ బాండ్ అని, ఆర్ లిక్విడ్ ఫండ్ అని, సో లో డ్యూరేషన్ బాండ్స్ అని రకరకాల ఫండ్స్ ఉంటాయన్నమాట. బేస్డ్ ఆన్ ఎటువంటి బాండ్స్లో ఆ స్కీమ్ ఇన్వెస్ట్ చేస్తుంది అని. ఎవరికైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఇష్టమో అక్కడ కూడా లాంగ్ టర్మ్ బాండ్స్, లాంగ్ డ్యూరేషన్ ఫండ్స్లో పెట్టుకుంటారు. ఎవరికైతే మీడియం డ్యూరేషన్ ఇష్టమో, మీడియం డ్యూరేషన్ కాదు కొంచెం నాకు ఇంట్రెస్ట్ రేట్ కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే కార్పొరేట్లో పెట్టుకోవచ్చు. అసలు నాకు ఎప్పుడు డబ్బులు లాస్ కావద్దు, ఎఫ్డీ లాగా వస్తే లో డ్యూరేషన్ సరిపోతుంది. కొద్దిమంది ఓన్లీ ఒక వారంకి 2 రోజులకి 5 రోజులు కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నీ దగ్గర లంసం వచ్చింది, ఒక ఇల్లు అమ్మారు, ఒక 10 లక్షలు 50 లక్షలు ₹1,00,00,000 వచ్చాయి, బట్ బ్యాంక్లో పెట్టుకుంటే ఎటువంటి డబ్బు రాదు. దాని బదులు లిక్విడ్ ఫండ్లో ఒక 6 నెలలు, నెల రోజులు, 2 నెలలు పెడతాను అంటే ఏ రోజైనా మళ్ళీ ఇంకో ప్రాపర్టీ కొనాలి. బట్ అట్లా డబ్బులు అట్లా పక్కన పెట్టక బదులు లిక్విడ్ ఫండ్లో పెట్టుకుంటానంటే ఎఫ్డీ కన్నా బెటర్ రేట్ వస్తుంది. ఏ రోజు అంటే ఆ రోజు విత్డ్రా చేసే అవకాశం ఉంటుంది. సో మన యూజ్ కేస్ని బట్టి, మన అవసరాన్ని బట్టి రకరకాల డెట్ ఫండ్స్ని ఉన్నాయన్నమాట. అవి చూస్ చేసుకోవచ్చు. కమింగ్ టు ఈక్విటీ ఫండ్స్. ఈక్విటీ ఫండ్స్ వచ్చేసి ఇందులో కూడా రకరకాలు నేను చెప్పాను. ఒకటి లార్జ్ క్యాప్ ఫండ్స్ అని ఉంటాయి, మిడ్ క్యాప్ ఫండ్స్ అని ఉంటాయి, స్మాల్ క్యాప్ ఫండ్స్ అని ఉంటాయి, లార్జ్ అండ్ మిడ్ క్యాప్. ఈ 4 కేటగిరీలు బ్రాడ్గా ఏంటంటే మార్కెట్ క్యాప్ బేస్డ్ టైప్ అనమాట. అంటే మార్కెట్ క్యాప్ ఏంటంటే ప్రతి రోజు కూడా మనం స్టాక్స్లో చూస్తే ఏంటంటే మార్కెట్ అంటే నంబర్ ఆఫ్ షేర్స్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్, దాని ప్రైస్ని మల్టిప్లై చేస్తే మార్కెట్ క్యాప్స్ వస్తుందన్నమాట. సో టాప్ 50 స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లార్జ్ క్యాప్ స్టాక్స్ అంటాం మనం. ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుకోండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఐసిఐసిఐ బ్యాంక్, ఫార్మాలో డాక్టర్ రెడ్డీస్. సో ఇట్లాంటి పెద్ద కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటి స్టాక్స్ని మనం లార్జ్ క్యాప్ అంటాము బేస్డ్ ఆన్ మార్కెట్ క్యాప్. టాప్ 50, 51 నుంచి 250 వరకు 200 స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మిడ్ క్యాప్ అంటాం. 250 అండ్ బిలో ఉన్న వాటిని స్మాల్ క్యాప్ అంటాం అనమాట. సో ఏవైతే లార్జ్ క్యాప్ ఫండ్స్ ఉన్నాయో వాటి దగ్గర ఉన్న డబ్బుల్ని మ్యాక్సిమం ఈ 50 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తాయి. అంటే అప్ టు 70% ఇందులోనే ఇన్వెస్ట్ చేస్తే దాన్ని లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటాం. సేమ్ వే ఒక స్కీమ్ దగ్గర ఉన్న డబ్బుల్లో ఎక్కువగా 60 to 70% మిడ్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేస్తే దాన్ని మిడ్ క్యాప్ అంటాము. సేమ్ 60 to 70% స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తే దాన్ని స్మాల్ క్యాప్ ఫండ్ అంటాం. సో ఇది కూడా సెబీ అంటే ఒక కంపెనీ తనంతలో తను డిటర్మైన్ చేయలేదు, సెబీ క్లాసిఫికేషన్ అనమాట. క్లాసిఫికేషన్ బట్ పేరు కూడా ఈవెన్ ఆ స్కీమ్ పేరులోనే ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి లార్జ్ క్యాప్ ఫండ్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లార్జ్ క్యాప్ ఫండ్, యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్ లార్జ్ క్యాప్, అట్లా ప్రతి దానిలో పేరులోనే అది ఎటువంటి ఫండో మనకు తెలిసిపోతుంది అనమాట. సో ఇవి కూడా ఎందుకు అంటే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఎందుకు అంటే నాకేంటి ఇన్వెస్టర్ నాకేంటి అని అడిగవచ్చు. ఏంటంటే లార్జ్ క్యాప్స్ యూజువల్లీ తక్కువ వాలటిలిటీ అంటే ఎక్కువగా పడిపోవడం ఉండదన్నమాట. సో అలాంటప్పుడు ఏంటంటే ఇన్వెస్టర్స్ కోరికైతే సేఫ్టీ ఎక్కువ ఇంపార్టెంట్, ఆర్ 1 or 2 yearsలో డబ్బులు అవసరం ఉన్నాయి, సో నాకు ఎక్కువ పడిపోతే నేను తట్టుకోలేను అనుకునే వాళ్ళు లార్జ్ క్యాప్లో పెట్టుకోవాలి. సో మీకు జనరల్గా లార్జ్ క్యాప్ ఏంటంటే 12 to 14% సంవత్సరానికి రిటర్న్ రావచ్చు. ఎందుకంటే అవి ఆల్రెడీ పెద్ద కంపెనీలు, అవి పెరగాలంటే అంత ఈజీగా ఉండదు. అదే మిడ్ క్యాప్ అనుకోండి కొంచెం హయ్యర్ రిటర్న్స్ రావచ్చు, ఎందుకంటే వాటికి ఇంకా స్కోప్ ఉంది. ఎగ్జాంపుల్ ఒక చిన్న మీడియం సైజ్ బ్యాంక్ ఉంది, ఇండస్ఇండ్ బ్యాంక్ ఉంది, అది ఇంకా గ్రో అవ్వడానికి అవకాశం ఉంది. అలాంటప్పుడు అది మిడ్ క్యాప్. ఇంకా చిన్న బ్యాంకులు ఉన్నాయి, దానికి హ్యూజ్ స్పేస్ ఉంది, హెడ్ స్పేస్ ఉంది గ్రో అవ్వడానికి, అవి స్మాల్ క్యాప్స్ అని. సో స్మాల్ క్యాప్స్ కొంచెం వొలటిలిటీ ఎక్కువ ఉంటుంది, లార్జ్ క్యాప్స్ వొలటిలిటీ తక్కువ ఉంది, మిడ్ క్యాప్ కొంచెం తక్కువ వొలటిలిటీ ఉంది. సో 3 రకాలు అంటే సో మనం తట్టుకునే రిస్క్ని బట్టి ఇవి ఏవి యూజ్ చేసుకుంటాం. సో ఇది ఒక రకమైన క్లాసిఫికేషన్. ఇంకొకటి ఏంటంటే సొల్యూషన్ ఓరియంటెడ్ రిటైర్మెంట్ ఫండ్స్ అని ఉంటాయి, రిటైర్మెంట్ మ్యూచువల్ ఫండ్స్ అని, ఆర్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఫండ్స్ అని. సో అదొక రకమైన అంటే మన సొల్యూషన్ బట్టి రకరకాల మ్యూచువల్ ఫండ్. ఇంకోటి ఏంటంటే ఇండస్ట్రీ కూడా ఉంటాయి, లైక్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ ఉన్నాయి, ఐటీ ఫండ్స్ ఉన్నాయి, సో బిఎఫ్ఎస్ఏ బ్యాంకింగ్ ఫండ్స్ ఉన్నాయి. సో అంటే ఇండస్ట్రీని బట్టి కూడా ఫండ్స్ ఉంటాయన్నమాట. ఆల్సో స్ట్రాటజీ బట్టి, ఇప్పుడు కొత్తగా స్ట్రాటజీ బట్టి కాంట్రా స్ట్రాటజీ అని, వొలటిలిటీ మీద కానీ. సో ఇన్ని రకాల మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే మనకి ఏది సూట్ అయ్యేది అనేది బట్టి మనం రకరకాల ఈక్విటీ ఫండ్స్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి. అది మనకు తెలియనప్పుడు మనం ఒక అడ్వైజర్ను కొంచెం రీసెర్చ్ చేసుకుంటే తెలిసే అవకాశాలు ఉన్నాయి.
ఇలాగే ఈ రెండింటి మధ్యలో అటు మనం ఈక్విటీ చెప్పాను, ఇటు డెట్ ఫండ్స్ చెప్పాను. మరి మధ్యలో హైబ్రిడ్ ఏంటంటే అంటే ఎవరికైతే అంత ఎక్కువగా రిస్క్ వద్దు బట్ అట్ ద సేమ్ టైం సేఫ్టీ కూడా కావాలనుకునే వాళ్ళకి ఈ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే సేమ్ స్కీమ్ అందులో కొంచెం డెట్లో పెడుతుంది, కొంచెం ఈక్విటీస్లో కూడా పెడుతుంది అనమాట. ఒక 60% పర్సంటేజ్ని బట్టి అవి ఏమంటారు అగ్రెసివ్ హైబ్రిడ్సా మోడరేట్ హైబ్రిడా అనేది చెప్తారనమాట. సో దాన్ని బట్టి రకరకాల హైబ్రిడ్ ఫండ్స్ ఉంటాయి. ఇవి యూజువల్లీ ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళకి, ఎవరైతే 55-60 రిటైర్మెంట్ దగ్గర వచ్చారో, ఎవరైతే ఎక్కువ రిస్క్ తీసుకోదలుచుకోలేదు బట్ ఎట్ ద సేమ్ టైం మరీ ఎఫ్డి అంతా కాకుండా కొంచెం ఎక్కువ రిటర్న్స్ కావాలి అనుకునే వాళ్ళు ఇట్లాంటి హైబ్రిడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే ఏంటంటే నువ్వు డైవర్సిఫై చేయకుండా ఒకటే స్కీమ్లో నీ డబ్బులు అటు డెట్లో కూడా ఉంటుంది, ఈక్విటీలో ఉండడం వల్ల సింప్లిఫికేషన్ అవుతుందన్నమాట. ఎవరికైతే ఎక్కువగా తెలీదు, నేను ఒక డబ్బులు పెట్టాలనుకుంటాను, నాకు అసలు ఎక్కువ రిస్క్ వద్దు అలా అని చెప్పి మరీ ఎఫ్డి కన్నా తక్కువ రిటర్న్స్ వద్దు అనుకునే వాళ్ళకి ఈ హైబ్రిడ్ ఫండ్స్ పనికొస్తాయి అన్నమాట. సో అందుకే ఇన్ని రకాల ఫండ్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఎవరిదైనా హెల్ప్ తీసుకోవడం బెటర్. అడ్వైజర్స్, డిస్ట్రిబ్యూటర్స్ చాలామంది ఉన్నారు, బ్యాంక్లో కూడా చేస్తారు, ఆర్ యాప్ ద్వారా కూడా మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు. సో తెలుసుకొని ఇది వెరీ సింపుల్, నాలెడ్జ్ అయితే అంతా అవైలబుల్ ఉంది, ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంది, ప్రాసెస్ ఈజ్ వెరీ సింపుల్. ఓన్లీ వన్ టైం ఒకసారి నేర్చుకున్నామంటే ఇది పెద్ద కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ కాదు. అండ్ ఒకసారి ఇన్వెస్ట్ చేసామంటే రోజు చూసుకోవాల్సిన అవసరం లేదు, మార్చాల్సిన అవసరం లేదు. ఇది రెగ్యులర్గా డైరెక్ట్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ కాదు. సో మీరు ఒక మంచి ఫండ్ సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేసి మర్చిపోతే చాలు. యూజువలీ దిస్ ఈజ్ ఫర్ లాంగ్ టర్మ్ కాబట్టి ఇటువంటి ఇబ్బంది ఉండదు అనమాట. ఓకే, రైట్, థ్యాంక్ యూ. సో చూసారు కదా అండి, మ్యూచువల్ ఫండ్స్ చాలామందికి మ్యూచువల్ ఫండ్స్ ఒకటే తెలుసు. వీటిలో ఫండ్స్ ఏ టైప్ ఉంటాయి, వాటిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి సార్ అయితే చాలా చక్కగా వివరించి చెప్పారు. థ్యాంక్ యూ సార్.